పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పీ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముందుగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జీతన్ రామ్ మాంఝీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి కేంద్రం మరింత సహకారం అందించాలని కోరారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను ఏపీ అధిగమించిందని 2026-27 బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, విజయనగరం జేఎన్టీయూలో ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విశాఖపట్నంలో జరగనున్న ఎంఎస్ఎంఈ ఎక్స్పోకు హాజరు కావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి స్వయం బ్రాండ్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీతో రుణాలు అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.